నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పలు రకాల దూర ప్రాంతాల నుండి వివిధ రూపాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. తద్వారా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలు చేపట్టేందుకు తగినటువంటి రూపకల్పనలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ఉద్యోగపరంగా చూస్తే తోటి ఉద్యోగస్తులు అన్ని రకాలుగా సహకరించడం ద్వారా కొన్ని భారీ నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులు చేపట్టుకుని వాటిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల నష్టాలను కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ తమ వ్యాపారాలను వివిధ ప్రాంతాలకు విస్తరింపచేయటం, అలాగే ఫ్రాంచైజీల రూపంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు, అలాగే తాము అనుకునేటటువంటి ఫలితాలు ప్రయోజనాలు పొందటంలో అధ్యాపకుల యొక్క సరైనటువంటి మార్గదర్శనాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. చిరాకుతో కూడినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార విహారాదుల్లో కూడా మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. మేషరాశి వారు ఈ వారం జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా చర్చిస్తూ మనస్పర్ధలు రాకుండా సర్దుబాట్లు చేసుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి పాటుపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కుటుంబ అభివృద్ధికి మీ వంతుగా సహకారాన్ని అందిస్తూ ఉండటం మంచిది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందటంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం, స్వామివారిని పూజించటము, సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటము, స్వామివారి అష్టకమును పారాయణం చేయటం, ఎర్రని కందిపప్పును దానం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం వృత్తిపరంగా పలు రకాల ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. మీరు పడేటటువంటి కష్టము, కృషి చేసేటటువంటి విధానాల్లో అధికారుల యొక్క సరి అయినటువంటి ప్రశంసలు, గుర్తింపులు కూడా లభిస్తుంటాయి. తద్వారా నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసేందుకు తగినటువంటి ఆసక్తిని కూడా చూపుతూ ఉంటారు. ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తమ ఎవరైతే ఒప్పందాలు చేసుకున్నటువంటి భాగస్తులు ఉంటారో, ఇతరమైనటువంటి వ్యాపార కొనుగోలు చేసేటటువంటి కస్టమర్లు ఉంటుంటారో వారి ద్వారా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతాయి. కుటుంబ పరంగా చూస్తే ఈ వారం వృషభ రాశి వారు శుభ కార్యక్రమాల ప్రస్తావన చోటు చేసుకుంటూ ఉంటుంది. వాటిని నిర్వహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి ప్రణాళికలతో కూడిన సంతోషకరమైనటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ వారం విద్యార్థులకు తగినటువంటి అంశాల్లో జాగ్రత్తగా గమనించినప్పుడు విద్యార్థులకు ఈ వారం క్రీడలు లేదా ఇతరమైనటువంటి కళాత్మకమైనటువంటి రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను కనపరిచే అవకాశాలు ఉండబోతున్నాయి. తద్వారా మంచి బహుమతులు, ప్రశంసలు కూడా అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, వాతావరణ మార్పుల దృష్ట్యా ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా చూస్తే కనుక వాతావరణ పరిస్థితులు మార్పులు చేర్పుల కారణం చేత వివిధ రకాలుగా శారీరక సంబంధమైనటువంటి ఒత్తిడి, నీరసాలు ఏర్పడుతూ ఉంటాయి. జలుబు, జ్వరము వంటి కొన్ని రకాల రుగ్మతల పట్ల అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి.
కుటుంబపరమైనటువంటి అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో వివాహాది బంధాలపైన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించటం మంచిది. అమ్మవారిని శుక్రవారం పూట విశేషంగా కుంకుమతో అర్చించటము, తీపి పదార్థములను నివేదన చేయటము, దీపారాధన చేసుకోవటం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు లలితా సహస్రనామ స్తోత్రము కానీ, రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకమును కానీ పారాయణం చేస్తూ ఉండటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం చాలా రోజుల తర్వాత నూతన పరిచయాలు ఏర్పరచుకుంటుంటారు. భవిష్యత్తులో అవి కొనసాగేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మంచి మంచి సృజనాత్మకమైనటువంటి ఆలోచన విధానంలో మంచి స్పందన కూడా మీకు లభిస్తుంది. సరి అయినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ ఉద్యోగ రంగంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాల్లో మీ పాత్ర ఖచ్చితంగా ప్రధానంగా ఉండేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం స్థిరత్వంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. హామీలు ఇవ్వటమే కాకుండా మీ ద్వారా ఇతరులకు అప్పులు ఇప్పించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అటువంటి సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండటం, అనవసరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ఈ వారం వ్యాపార రంగంలో కనుక చూస్తే ఆధునిక పరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా మీ వ్యాపార రంగాల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పలు రకాల వస్తువులను కూడా అమ్మకాలు కొనుగోలు చేసి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. అలాగే సోదరులతో పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరులతో పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పలు రకాల పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించుకునేందుకు ఈ వారం ఏకాగ్రతతో కూడినటువంటి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కండరాల నొప్పులు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఇటువంటి అంశాల్లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న విహారయాత్రలు చేసేందుకు రూపకల్పనలు చేసుకుంటూ ఉంటారు. ప్రణాళికలను పూర్తి చేసుకుని ఆనందంగా హాయిగా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ మిథున రాశి వారు మహాసరస్వతి అమ్మవారిని ధ్యానం చేసుకోవటం, పూజించడం అనేది చాలా మంచిది. వీలైతే కనుక బుధవారం నాడు తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి మహాసరస్వతి అమ్మవారిని అర్చించే ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారి యొక్క పుస్తక పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ఆశ్రమాలు దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా చూస్తే పలు రకాల ఉన్నతపరమైనటువంటి హోదాలు, గౌరవాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇత్యాది శుభకరమైనటువంటి అంశాల్లో ఆనందకరమైనటువంటి ఫలితాలు, ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అపారమైనటువంటి గౌరవాలు పెంచుకుంటారు అధికారులపైన. అన్ని విధాలుగా మీ అధికారులు మీకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాస్తుల యొక్క కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారిక విషయాల్లో ఈ వారం కర్కాటక రాశి వారు ఆశించినటువంటి ఆర్థిక లాభాలను కూడా పొందుతుంటారు. వివిధ రూపాల్లో వ్యాపార రంగంలో భాగస్థులతో కలిసి తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాలతో కూడిన దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను అందచేస్తూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతుంటాయి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సంతోషాలను పొందుతుంటారు. ఈ వారం విద్యార్థుల విషయంలో కనుక గమనించినట్లయితే దూర ప్రాంతాలకు లేదా విదేశీ విద్యలకు సంబంధించినటువంటి అంశాల్లో, వాటి యొక్క వ్యవహారిక విషయాల్లో, ఫలితాల్లో, ప్రయత్నాల్లో మార్గాలు మంచిగా అనుకూలంగా మారిపోతుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగించుకోగలుగుతారు.
మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం ఎక్కువగా సమయం చిక్కినప్పుడల్లా ఉదయం వేళలో కావచ్చు, రాత్రి పడుకోబోయే ముందు కావచ్చు, మానసికంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే యోగా లేదా వ్యాయామం వంటి ప్రక్రియలు కూడా మీకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వారం జీవిత భాగస్వామితో కలిసి పలు రకాల కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటారు. మీ యొక్క నివసిస్తూ ఉన్నటువంటి గృహాన్ని, ఇంటిని ఆకర్షణీయంగా రూపొందించుకునేటటువంటి ప్రయత్నాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గౌరీ శంకరులను పూజించడము, గౌరీ శంకరులను అర్చించడం అనేది చాలా మంచిది. అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటము, భగవంతునికి పరమేశ్వరునికి క్షీరాభిషేకమును నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, బియ్యమును, పాలు, పెరుగును ఇత్యాది వస్తువులను దానం చేస్తూ ఉండటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సింహరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఏవైతే అంచనాలు మీరు రూపొందించుకుంటుంటారో వాటిల్లో విశేషమైనటువంటి ప్రగతిని, అభివృద్ధిని సాధించుకుంటారు. అలాగే అటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుంటారు సింహరాశి వాళ్ళు. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో లేదా మీరు అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూ కనుక ఉన్నట్లయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలను మరింతగా దృఢతరం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అజమాయిషిని, ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. మీరు చెప్పేటటువంటి మాటలు అందరూ వినేటటువంటి స్థాయికి చేరుకునేటటువంటి విధంగా మీరు కష్టపడగలుగుతారు, ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే మీ ద్వారా మీ పై అధికారుల యొక్క నమ్మకాన్ని కూడా మీరు చక్కగా సాధించుకోగలుగుతారు. గతంలో ఏవైతే వ్యాపారాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుత కాలంలో మంచి లాభాలను అందించగలుగుతాయి. తద్వారా మీరు ఏవైతే కొన్ని అంశాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మంచి ఉపశమనాన్ని కూడా పొందుతుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి, మార్కెట్ రంగంలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని తట్టుకునేందుకు కష్టపడుతుంటారు. మంచి వ్యూహాలను అవలంబిస్తూ, పాటిస్తూ విజయవంతమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు పిల్లల యొక్క చదువుల విషయంలో, వారి యొక్క ప్రవర్తన విషయంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. పిల్లలు మంచి అభివృద్ధిని సాధించుకుంటూ ఉంటారు. వారి యొక్క అభివృద్ధి తల్లిదండ్రులకు మంచి ఆనందాన్ని కలుగచేస్తుంది. అయితే పిల్లల యొక్క వివిధ రూపాల్లో వారు నిర్వహించేటటువంటి కార్యక్రమాలను కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏవైనా పొరపాటు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లయితే వాటిని కూడా గమనిస్తూ సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తద్వారా సంతోషకరమైనటువంటి సందర్భాలు మీరు పొందవచ్చు. అలాగే పరిశోధనా రంగంలో చదువులు చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో రీసెర్చ్ రంగంలో వారికి విశేషమైనటువంటి ఫలితాలు, ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. గౌరవ వేతనాలు అంటే స్కాలర్షిప్ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ యొక్క సింహరాశి వారు నేత్ర సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుడి కన్నుకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణము పెరగటం వలన కొంత కంటి చూపు విషయంలో కావచ్చు, కంటి ద్వారా నిరంతరం ప్రవహించేటటువంటి నీరు కొంత ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కంటి చూపు విషయంలో సింహరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉంటుండాలి. వివిధ రూపాల్లో ముందుగానే వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో గతంలో జరిగినటువంటి సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. మంచి ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసమై సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవటం ఆలయాల్లో, అలాగే స్వామివారిని పూజించటం, అర్చించడం మంచిది.
సూర్య నమస్కారాలు చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటము, అలాగే గోసేవ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కన్యారాశి వాళ్లకు ఈ వారం అదనపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను తప్పించుకోగలుగుతారు. పొదుపు చర్యలపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను మీరు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. గొప్పలకు పోతుంటారు, విలాసాలకు పోతుంటారు, కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో అవసరమైనటువంటి బదిలీలు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్థానచలన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అటువంటి అంశాల్లో ముందుగానే మీకు కావలసినటువంటి ఫలితాలు, ప్రయోజనాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండటం మంచిది. అలాగే ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో కనుక చూస్తే మీకు తెలియకుండానే కొంతమంది రహస్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ పరంగా చూస్తే స్వల్ప వివాదాలు ఈ వారం కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. సంయమనాన్ని పాటిస్తూ ఉండాలి. సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉండాలి. అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, వీసా పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, మీరు అనుకునేటటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. త్వరలో దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు వివిధ రూపాల్లో తమ వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అనవసరమైనటువంటి విషయాలు శోధించకుండా ఇంటర్నెట్ సంబంధమైనటువంటి సోషల్ మీడియా సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నియంత్రణతో ఉంటూ మీ యొక్క ఏవైతే ప్రయోజనాలు ఉంటుంటాయో వాటిని కాపాడుకునేందుకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మీరు వ్యవహరిస్తుండాలి. అనవసరమైనటువంటి విషయాలు చర్చించటము, అనవసరమైనటువంటి వాటి గురించి మాట్లాడటము, స్పందించటము, అభిప్రాయాలు చెప్పటము ఇవన్నీ కూడా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. అలాగే పని ఒత్తిడి కారణం చేత ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. నిద్రలేమి అంటే విశ్రాంతి లభించకపోవటం వలన కొన్ని రకాల అనారోగ్యాలతో కూడిన నొప్పులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రశాంతంగా మీ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే రాత్రి పడుకోబోయేటటువంటి ముందున కొంత మంచి ప్రశాంతమైనటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు పొందాలనేటటువంటి ఆలోచనతో విశ్రాంతిని తీసుకుంటూ ఉండండి. అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ వారం జీవిత భాగస్వామి వివిధ రూపాల్లో మీకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను కూడా పరిష్కారం చేసుకొని మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందటంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. తులసీ దళములతో, బిల్వపత్రాలతో స్వామివారిని అర్చించటము, వీలైతే ఈ వారం చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండటం ద్వారా సంపూర్ణమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మంచి ప్రయోజనాలు పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయాలు సంపాదించుకునే అవకాశాలు కలిసి రాబోతున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మీరు ఆచితూచి వాటిని పనులు చేపడుతూ ఉండాలి. ఎక్కడ లోపాలు లేకుండా, నిర్లక్ష్యాలు లేకుండా కష్టపడుతూ ఉండండి. మంచి ప్రయోజనాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి ఉద్యోగ స్థానం కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, మీ కృషికి తగినటువంటి చక్కని గుర్తింపు, గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. తగినటువంటి సన్మానాలు, గౌరవప్రదమైనటువంటి హోదాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత
పెద్ద స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోబోయేటటువంటి సూచనలు ఉన్నాయి. ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చక్కగా చదువుకొని అన్ని విధాలుగా మీకు నచ్చినట్లయితే వాటిని సంతకాలు పెట్టి విస్తరించుకునేటటువంటి దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం తులారాశి వారు చాలా చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. తద్వారా ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్ని రకాల క్రమశిక్షణలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీకున్నటువంటి అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వాటితో పాటుగా మీ స్నేహితులు కూడా మీకు విశేషమైనటువంటి తోడ్పాటును, మద్దతును అందించి ఒక ఉత్సాహవంతమైనటువంటి ప్రయోజనాలను పొందేందుకు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని విశేషమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. విద్యాపరంగా చూస్తే ఈ వారం విద్యార్థులకు సాంకేతికపరమైనటువంటి పరిశోధనలు చేసే అటువంటి రంగాల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు తాము కష్టపడటం ద్వారా బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు లభించటము, ప్రాజెక్టులలో మీ యొక్క ప్రమేయం ఉండేటటువంటి విధంగా మిమ్మల్ని నియమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం ఈ తులారాశి వారు ఆరోగ్యపరంగా ఉత్తమమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. మరింత శక్తిని పెంచుకోగలుగుతారు. చేపట్టే పనుల్లో ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలు రూపొందించుకోగలుగుతారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా ఒత్తిడికి గురి చేయవు. అలాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడుతుంటాయి. వైవాహిక జీవనం ఆనందంగా ఉంటుంది. వివిధ రూపాల్లో భార్యాభర్తలు కలిసి కుటుంబ అభివృద్ధి కోసం కొన్ని కీలకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంటారు. సంఘపరంగా కష్టపడుతుంటారు. అందరినీ వివిధ రూపాల్లో కలుపుకుంటూ వెళుతుంటారు. భవిష్యత్తులో మీరు వివిధ రూపాల్లో చేపట్టబోయేటటువంటి వ్యాపార కార్యక్రమాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వాటిల్లో ఒక సామాజిక పరమైనటువంటి లక్ష్యం కోసం పనిచేసి ఉత్తమమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రయోజనాలు, ఫలితాలు సాధించుకోగలుగుతారు. ఈ వారం ఈ తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకమును పారాయణం చేసుకుంటూ ఉండాలి. వీలైతే ఈ వారంలో సాయంత్రం వేళలో మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా సంధ్యాదీపమును వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక ఆవునేతితో దీపారాధన సమర్పణ చేయటం, కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోవటం అనేది చాలా చాలా మంచిది. వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, ప్రతిభ కావచ్చు, పట్టుదల కావచ్చు, వాటిల్లో మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. కృషికి తగినటువంటి విధంగా గౌరవాలు, ప్రశంసలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూస్తే మంచి స్థిరత్వం ఏర్పడబోతుంది. తద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. ఉన్నతాధికారులు వ్యవహారంగా కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. విశేషమైనటువంటి కొన్ని రకాల నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో చూస్తే కనుక భాగస్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మార్కెట్ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టపడుతూ ఉంటారు. తద్వారా మంచి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. భవిష్యత్తులో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ఈ వారం పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుకుంటూ ఉంటారు.
దూర ప్రయాణాల గురించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో అలాగే ఇతరమైనటువంటి ఆర్థిక విషయాల్లో గత అనుభవాలను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకొని మంచి చెడులను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే విద్యాపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ వారం విద్యార్థులకు మంచి మంచి ఫలితాలు ఉంటుంటాయి. ఎవరైతే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఉంటారో, ఉపాధ్యాయులు ఉంటారో, వారి యొక్క ప్రశంసలను సంపూర్ణంగా మీరు పొందుతూ ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. తద్వారా మీ చదువులపైన మంచి ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. తద్వారా ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. అలాగే అనారోగ్యపరమైనటువంటి అంశాలు చూస్తే ఈ వారం కొంత మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెంచుకోకుండా కూడా నెమ్మదిగా మీ పనులు నిర్వహించుకుంటూ ఉండాలి. యోగా, వ్యాయామము, ధ్యానము ఇవి చాలా మీకు ఉపయోగపడుతుంటాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఎన్నో రకాల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారిక పరమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి కాస్త కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించడం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసమై కాలభైరవ స్వామి వారిని పూజించటము, ధ్యానించటం అనేది చాలా మంచిది. కాలభైరవ స్వామి వారి అష్టకమును పారాయణ చేయటం, మంగళవారం రోజున స్వామివారి యొక్క ఆరాధన నిర్వహించుకోవటం, మూగజీవాలకు ఆహారాన్ని అందించటము, అవి ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటుంటాయో అటువంటి ఆహార పదార్థాలను వాటికి అందించి వాటి యొక్క బాగోగులు చూసుకోవటం ద్వారా కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేందుకు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే భక్తి ప్రపత్తులతో కూడినటువంటి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చూస్తే పై అధికారులు మీకు అప్పచెప్పిన కొన్ని రకాల బాధ్యతలను, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయాలను జాగ్రత్తగా మీరు వాటిని సమీక్ష చేస్తుంటారు. క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరించి యాజమాన్యం యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. పూర్వీకుల నుండి మీకు రావలసిన వచ్చినటువంటి ఆస్తులను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటూ వాటి ద్వారా లాభాలను పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. ఆశించిన విధంగా మీ ప్రయోజనాలు ముందుకు తీసుకువెళ్తారు. అలాగే ఇతరులతో మాట్లాడే సందర్భంలో అన్ని రకాల చర్చలు చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి అంశాల్లో విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో పరిశోధనా రంగాల్లో చదువులు చదివేటటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా న్యాయశాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని ఎవరైతే విద్యార్థులు పరిశోధనా భాగంలో చదువుతూ ఉంటారో వారికి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు చక్కగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ఎక్కువగా ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక ఆరోగ్య విషయాల్లో చూసినప్పుడు ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. శరీరానికి సరిపడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే ఏవైతే ఒత్తిడికి లోను చేసేటటువంటివి, అనారోగ్యాలకు దారి తీసేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకుని వాటిని తినకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడుతూ ఉంటాయి. కుటుంబ అభివృద్ధి కోసం పలు రకాల ఆలోచనలు చేస్తుంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలను పెంచుకుంటూ ఉంటారు. సన్మార్గంలో మంచి మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. తద్వారా కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం,
విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో కావచ్చు, గన్నేరు పుష్పాలతో కావచ్చు ఈ దత్త భగవానుని అర్చించే ప్రయత్నం చేయండి. పేదవారికి అన్నదానం చేసుకోవటం, అలాగే ఆహార పదార్థాలను దానం చేసుకోవటం ద్వారా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం మానసికంగా కొంత ఆందోళనతో కూడినటువంటి సమస్యలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. పలు రకాల ఆకస్మికమైనటువంటి మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా చూస్తే రహస్య శత్రువుల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎవరితో కూడా వ్యక్తిగతమైన రహస్య సంబంధమైనటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు అప్పులు ఇవ్వటం కానీ, మీ ద్వారా ఇతరులకు అప్పులు ఇప్పించేటటువంటి కార్యక్రమాలకు కానీ ఏమాత్రం మీరు ముందుకు వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి పెట్టుబడులు కూడా ఈ వారం ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా చూస్తే ఈ వారం సంబంధితమైనటువంటి వ్యవహారాలను జాగ్రత్తగా మీరు పూర్తి చేస్తూ ఉండాలి. చట్టపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒప్పంద పత్రాలు కానీ, దస్తావేజుల విషయంలో కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం ద్వారా మీరు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పన్నుల వ్యవహారిక విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నియమాలను పాటిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఈ వారం కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ నెమ్మదిగా సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చూస్తే ఈ వారం కొంత ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని అనుకోనటువంటి వార్తలు కూడా వినటం ద్వారా మీరు ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా బంధువులకు కలిగినటువంటి అనారోగ్యాలు ఈ వారం మీకు కొంత ఆందోళనను, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో రీసెర్చ్ రంగంలో ఉండేటటువంటి విద్యార్థులు నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిశోధనలు చేసేటటువంటి విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. నిరంతరము అవకాశం ఉన్నప్పుడల్లా కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ప్రాణాయామం చేసుకుంటూ ఉండాలి. మంచి మంచి విషయాలను, మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి గ్రంథాలను చదువుతూ ఉండటం ద్వారా సమస్యలను మీరు నివారించుకోగలుగుతారు. ఇక వాహనాలు నడిపే సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రిపూట ప్రయాణాలను కొంత తగ్గించటము, నివారించుకోవటం, అటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమత స్తోత్ర పారాయణం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం, తమలపాకులతో స్వామివారిని పూజించటం, స్వామివారిని పూజించినటువంటి సింధూరమును నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మంచి అనుకూలతలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం సామాజిక పరమైనటువంటి, సంఘపరమైనటువంటి స్నేహ పరిచయాలు, భాగస్వామ్యాలు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిగించబోతున్నాయి. వ్యాపార రంగంలో నూతనమైనటువంటి భాగస్వాములు చేరగలుగుతుంటారు. లాభదాయకమైనటువంటి ఉమ్మడి కార్యక్రమాలను రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి కృషి, సమిష్టి నిర్ణయాలు, లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ వారం ఈ యొక్క కుంభరాశి వారు మంచి ఆర్థిక విధానాలను అవలంబించగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం తోటి ఉద్యోగస్తులతో కొన్ని సత్సంబంధాలను నెలకొల్పగలుగుతారు. ఆర్థిక పరంగా మీకు రావలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకోగలుగుతారు. రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ ఆదాయ విషయంలో మంచి పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. వివాహాలు కుదరటం ద్వారా కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఏమైనా తెలియనటువంటి విషయాలు, అర్థం కానటువంటి విషయాలు ఉంటే
మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని వాటిల్లో మంచి మంచి ఫలితాలను పొందేటటువంటి ప్రయత్నం చేయండి. స్పష్టతతో కూడినటువంటి అవగాహనను పెంచుకోవడం చాలా చాలా అవసరము. ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరంగా ఈ వారం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల అనారోగ్య భావనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వివిధ రూపాల్లో ఎక్కువగా మంచినీరును తాగుతూ ఉండాలి. ఈ వారం ఎక్కువగా మంచినీరును తాగుతూ ఉండటం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు. వడగాల్పుల ద్వారా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కుటుంబ పరంగా చూస్తే జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఆర్థిక సమస్యలను అధిగమిస్తుంటారు. అలాగే ఒకరిద్దరి ద్వారా ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటి నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో మంచి అభిమానాన్ని ఆప్యాయతలను సాధించుకునేందుకు విశేషమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగచేస్తుంది. పేద విద్యార్థులకు సహాయాన్ని అందించటము, అలాగే ఆహార పదార్థాలను అందించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. మీనరాశి వారు ఈ వారం వ్యతిరేకతలపైన మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. రోగాలు అప్పుల బారి నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ఈ వారం ఉద్యోగపరంగా చూస్తే పని భారాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు సహనంతో ఓర్పుతో ఉండటం ద్వారా, క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా అందరి యొక్క ప్రశంసలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో పాల్గొనేటటువంటి వారికి ఈ వారం ఉద్యోగపరంగా అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించుకోగలుగుతారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో, బ్యాంకుల ద్వారా మీరు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా మీరు తీర్చివేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం తమ వద్ద పనిచేసేటటువంటి సిబ్బందితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండాలి. వారితో మీకు కావలసినటువంటి పనులు చేయించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అలాగే స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. విధానపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. ఈ వారం ఆరోగ్యపరంగా చూస్తే ఈ మీనరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అజీర్ణముతో కూడిన, కడుపు నొప్పితో కూడినటువంటి సమస్యలు కొంత బాధిస్తూ ఉంటాయి. సమయానికి మంచి ఆహారాన్ని, మంచి విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్యాలు కలవరపెడుతూ ఉంటాయి. అయితే భగవంతుని యొక్క దయచేత మీరు తీసుకోబోయేటటువంటి జాగ్రత్తల వలన మంచిగా త్వరగా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల గురించి, వాటిల్లో పాల్గొనేందుకు, ప్రయాణాలు చేసుకునేందుకు కొన్ని రకాల ప్రణాళికలతో కూడిన కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం మీనరాశి వారు అన్ని రకాల సమస్యలను దూరం చేసుకుంటూ ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకుని స్వామివారికి ఆవునేతితో దీపారాధన చేసుకుని రుద్రాష్టకమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. శివనామస్మరణ విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శివపంచాక్షరి జపం ఎంతో ఉత్తమమైనటువంటి ప్రశాంతతను కలగచేస్తుంది. అలాగే వీలైతే శక్తి ఉంటే పేదవారికి అన్నదానం, కాయగూరలు దానం చేసుకోవటం అనేది ఇంకా మంచిది. ఇది ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.